అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ వారంలో మొదలు కానున్నాయని తెలుస్తోంది. 2 వారాల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఏటా కనీసం 3 సెషన్లు నిర్వహించేలా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఏడాదికి 60 పని దినాలు అయినా కూడా అసెంబ్లీకి ఉండాలని ఆయన ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సెషన్ 30 రోజులు, వర్షాకాలం, శీతాకాలం సమావేశాలు చెరో 10 రోజులు కలిపి 50 రోజుల దాకా నడిచే విధంగా అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులతో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అంటూ ఉన్నారు. దాంతో పాటు ఏపీలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నీనో ప్రభావం వంటి వాటి మీద సమావేశాల్లో చర్చిస్తారు అని అంటూ ఉన్నారు. అలాగే అమరావతి, పోలవరం పరిపూర్తి విషయం మీద అసెంబ్లీలో చర్చిస్తారు అని అంటూ ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టుల గురించి కూడా సభలో కీలకంగా చర్చ సాగనుందని అంటూ ఉన్నారు. ఈ సమావేశాలను ప్రభుత్వం ముఖ్యంగానే భావిస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ వైఖరి ఏమిటి అన్నది కూడా ఇప్పుడు మరో చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కావడం లేదు. బడ్జెట్ సెషన్లో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేసే కార్యక్రమానికి మాత్రమే జగన్ ఎమ్మెల్యేలు హాజరవుతూ ఉన్నారు. అయితే ఈసారి వర్షాకాల సమావేశాల నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పైదాటుతుంది. దాంతో సమస్యలు అనేకం ఉన్నాయని, ప్రజలకు సంబంధించిన విషయాల్లో చర్చించాలని కనుక వైసీపీ భావిస్తే మాత్రం సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ తో పాటు వైసీపీ ఆరోపిస్తున్న మెగా డిఎస్సీలో అవకతవకలు వంటి వాటి మీద కూడా సభలో చర్చించాలని వైసీపీ అనుకుంటే అసెంబ్లీకి రావచ్చు అని అంటూ ఉన్నారు. మరోవైపు చూస్తే జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అన్నది కూడా అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే బడ్జెట్ సెషన్ సమయంలోనే ఆయన వస్తారు అని అనుకున్నారు, కానీ అది జరగలేదు. కానీ ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వస్తే అది రాష్ట్రంలో కూడా కీలకమైన అంశంగా మారుతుందని అంటూ ఉన్నారు. అంతేకాదు, అసెంబ్లీ మీద ఫోకస్ పెరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే అసెంబ్లీలోనే ఏ సమస్య అయినా చర్చించాల్సి ఉంటుంది. వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉండటంతో గ్రాఫ్ తగ్గుతోంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీని మీద వైసీపీలో అంతర్గతంగా కూడా తర్జన భర్జన సాగుతోంది అని అంటూ ఉన్నారు. అసెంబ్లీకి వైసీపీ వెళ్లడం వల్ల లాభమే తప్ప నష్టం ఉండదని అంటూ ఉన్నారు. ఇక ఈ సభలో మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభానికి సంతాపం వ్యక్తం చేసే తీర్మానం ఉంటుంది. ముద్రగడ అంటే కాపులకు ఐకాన్ లాంటి వారు. ఆయన వారసత్వం, సానుభూతి కోసం అప్పుడే వైసీపీ, టీడీపీల మధ్య పోటీ మొదలైంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ముద్రగడ సంతాప తీర్మానం ద్వారా సభలో పెద్దలంతా మాట్లాడే వీలుంది. అలా కాపులకు ఒక సందేశం ఇవ్వాలని చూస్తారు. మరి వైసీపీ విషయంలో సీరియస్ గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా సభకు వెళ్తుందని అంటూ ఉన్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ తో పాటు ఇతర అంశాలు, రైతుల సమస్యల మీద, ఆక్వా రైతుల ఇష్యూల మీద వైసీపీ గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తోంది. మొత్తానికి చూస్తే ఆగస్టు 15 జెండా పండుగ తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని అంటూ ఉన్నారు.